ఈ 2 ఏళ్ళు అవుతా ఉంది దాదాపుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడి. ఈ 2 ఏళ్ళగా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఫలాని మంచి చేశాను అని చెప్పి చెప్పుకునే పరిస్థితి ఏదీ లేదు. 2 ఏళ్ల ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తే ఒకే ఒక పాయింట్ మనందరికీ కూడా మళ్ళీ మళ్ళీ కనిపించే పాయింట్: బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. ఇది ఈ 2 ఏళ్ల బాబు పరిపాలన తీరును ఒకసారి గమనిస్తే మళ్ళీ ఒకసారి మనందరికీ కూడా కనిపించే నిజం. ఈ 2 ఏళ్ళగా ప్రజలను తాను వెన్నుపోట్లను పొడుస్తూనే ఉన్నాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి దోపిడీ జరుగుతూనే ఉంది. వీటి అన్నిటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న రాజకీయాలు ఏమిటి అని అంటే డైవర్షన్ పాలిటిక్స్. ఏ విషయంలో అయినా కూడా ఎవరైనా గట్టిగా తనను ప్రశ్నించే అంశం ఏదైనా బయటకు వస్తే వెంటనే ఆ టాపిక్ డైవర్ట్ చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, నా మీద ఇలా ఒక అడ్డగోలుగా ఆరోపణలు చేయడం, టాపిక్ను డైవర్ట్ చేయడం, ఇది మనం అంతా కూడా ఈ 2 ఏళ్ళగా జరుగుతూ ఉన్న స్క్రిప్ట్ టు స్క్రీన్ ప్లే సినిమా చూస్తూనే ఉన్నాం. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఒక అంశం మీద ప్రస్తావన వస్తే చాలు ఆయన బీపీ పెరుగుతూ ఉంది. పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా కూడా నిద్రలో మావిగన్ అని అన్నారంటే చాలు, బహుశా గుండాకి చనిపోయినా చనిపోతాడు. అంతగా ఆయనకు మావిగన్ అనే పేరు వింటే బీపీ పెరుగుతూ ఉంది. ఎప్పుడైనా మీరైనా పొరపాటున అనండి, ఎప్పుడైనా మావిగన్ గురించి మీ కమెంట్స్ ఏంటి సార్ అని. గుండె ఆగిపోకపోతే అదృష్టము, మిమ్మల్ని తిట్టకపోతే, వెంటనే మీ మీద బ్లాస్ట్ చేయకపోతే నిజంగా మీరంతా కరెక్ట్గా ఏ మేరకు అసెస్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని మీరే చెప్పగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా రాష్ట్రం చేసుకున్న దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్రానికి ఎన్నటికీ కూడా రాజధాని లేకుండా చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కాదు, రాష్ట్రానికి ఫ్యూచర్లో కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తూ ఉన్నాడు. ఆ లక్షల ఎకరాలలో అమరావతిలో కేవలం రోడ్లు, డ్రైనేజీలు, నీళ్ళు, కరెంటు ఇటువంటి మౌలిక సదుపాయాలు ఇవ్వడానికే అక్షరాల 2 లక్షల కోట్లు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో ఆచరణకు సాధ్యం కాదని తెలిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన స్కాముల కోసం మాత్రమే రాజధాని అని భ్రమలు కల్పిస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాడు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని ఇంతవరకు తాను చెప్పినవన్నీ కూడా దొంగ మాటలు అని చెప్పి తేలిపోయాయి. ఇప్పటికే అమరావతికి తెచ్చిన కమిట్ అయిన అప్పులు అక్షరాల 47,387 కోట్ల రూపాయలు. రాష్ట్ర ఖజానా నుంచి, అంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి మరో 9,200 కోట్లు ఖర్చు చేయబోతా ఉన్నట్టు చూపుతా ఉన్నారు.
స్కాముల కోసం ఎందుకయ్యా రాష్ట్ర ప్రజల వెన్ను విడుస్తున్నావు అని ఎవరైనా ప్రశ్నిస్తే బీపీ పెరుగుతూ ఉంది. ప్రత్యామ్నాయంగా మోస్ట్ ప్రాక్టికల్గా రాష్ట్ర పరిస్థితులను పూర్తిగా మనసులో పెట్టుకొని రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, రావాలి అన్న ఒక తాపత్రయంతో ప్రత్యామ్నాయంగా మచిలీపట్నం నుంచి విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరు మరో 40 కిలోమీటర్లు, ఈ 110 కిలోమీటర్ల హైవేకు అటు ఇటుగా రాజధాని కారిడార్గా పెట్టమని మావిగన్ అని చెప్పి మేము ప్రతిపాదించినాం. మావిగన్ ప్రాంతంలో ఇప్పటికే మేము మా హయాంలో నాంది పలికిన పోర్టు శరవేగంగా మా హయాంలో పనులు కూడా జరిగాయి. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది, 3 రైల్వే స్టేషన్లు, 4 నేషనల్ హైవేలు కలుస్తాయి, 9 గవర్నమెంటు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఈ ప్రాంతంలో, యూనివర్సిటీలు ఉన్నాయి, మరెన్నెన్నో విద్యా సంస్థలు ఉన్నాయి. దాదాపుగా 35-40 లక్షల జనాభా ఇక్కడే ఉన్నారు. అదే అమరావతి అయితే అంత జీరో నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పాం. మేము ప్రతిపాదించిన మావిగన్కు ప్రజల్లో నుంచి మద్దతు వచ్చేసరికి ప్రజలందరూ కూడా ఇది కరెక్ట్ ఆలోచన, చంద్రబాబు నాయుడు గారు స్కాముల కోసం రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేయడం ధర్మం కాదు అని చెప్పి ప్రజలందరూ కూడా మేము ప్రతిపాదించిన మావిగన్కు మద్దతు పలుకుతుంటే సమాధానాలు చెప్పలేక, తట్టుకోలేక ఆక్రోశంతో చంద్రబాబు నాయుడు గారు బీపీ పెరుగుతూ ఉంది, నోట్లో నుంచి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనే కాకుండా ఆయన మంత్రుల చేత కూడా అబద్ధాలతో బూతులు తిట్టిస్తూ ఉన్నాడు.